బాస్ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది నిన్న గేమ్ గానీ నామినేషన్స్ గానీ మొత్తం సిల్లీ అయిపోయింది లాస్ట్ ఎట్ ద ఎండ్? అర్థమైంది. ఓకే ఫైన్. అయితే నిన్నైతే గేమ్స్ అనేవి చాలా బాగా పెట్టారండి నిజంగా. సో టాస్క్ అనేది కూడా చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళు. సో ఫైనల్ టికెట్ ఎవరు గెలుస్తారు ఏంటనేది మనకి నిజంగా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. బట్ ఇమ్మాన్యుల్ గారు ఆడారు, విన్ అయ్యారు. నెక్స్ట్ తనుజ గారు ఆడారు, విన్ అయ్యారు. సో ఇలానే మిగతా వాళ్ళు కూడా ఆడాలని కోరుకుంటున్నాను. మంచిగా ఆడండి, ఎందుకంటే ఇప్పుడు తనుజ గారు కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టారు ఈ గేమ్లో. అట్ ది సేమ్ టైం ఇమ్మాన్యుల్ గారు కూడా పెట్టారు, సుమన్ శెట్టి గారు కూడా పెడుతున్నారు. అండ్ టఫ్ అవతల వాళ్ళ సైడ్ కూడా లైక్ ఈయన ఎవరు సంజ్ఞ గారు కూడా చాలా బాగా ఆడారు. సో ఇలా ఎఫర్ట్స్ పెట్టని నేను కోరుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి ఇదే గేమ్ కానీ ఉంటే అందరిలో ఈ పాటికి బిగ్ బాస్ ఇంకొంచెం టీఆర్పీ ఒక వేరే లెవెల్లో ఉండేదని నా ఫీలింగ్ అనమాట. బట్ ఎనీవే ఫైనల్గా అయినా సరే పర్లేదు, మీరు మంచిగా ఆడుతున్నారు. సో అదే హ్యాపీ అనమాట. సో అలాగండి. కాకపోతే ఇక్కడ నాకు కొంచెం నచ్చని పాయింట్ ఏంట్రా నిన్న విషయంలో అంటే మన ఇమ్మాన్యుల్ గారు సంజన గారిని ఆపోజిట్ పర్సన్గా సెలెక్ట్ చేసుకోవడం నాకు నచ్చలేదు. తను ఆడలేదు అన్న విషయం తను తెలిసినప్పుడు మిగతా వాళ్ళు ఎవరినో కొన్ని సెలెక్ట్ చేసుకొని బాగుండేది. అర్థమవుతుందా? అంటే వీక్ పర్సన్ చేసుకున్నారేమో అనిపించింది. అంటే లైక్ సంజన గారు వీక్ అని కాదు, ఈయనతో పోల్చుకుంటే వీక్ కదా అన్న ఫీలింగ్ నాకు ఉంది. సో అలాంటప్పుడు ఆమెను కాకుండా ఇంకెవరైనా ఆడుంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది. అంటే ఎందుకు పిక్ చేసుకున్నారు? గెలవాలి అన్న ఉద్దేశంతో వీక్ కదా అని, ఈ ఎమోషన్స్ ఇవన్నీ నాకు పట్టింపు లేదు అన్న ఉద్దేశంతో ఏమన్నా చేశారు? లేదు, నాకు అదే అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు ఎమోషన్స్ అవన్నీ ఏం లేదని అని చేశారేమో అనిపిస్తుంది. బట్ సంజన గారికి రీజన్ ఒకటి చెప్పారండి, అది నాకు అసలు వరస్ట్ అనిపించింది. లేదు మమ్మీ, ఇప్పుడు నేను ఓడిపోయాను అనుకో, నీ చేతిలో ఓడిపోయానంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, అక్కడ నేను ఓడిపోయి నువ్వు గెలిచావు నాకు హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు ఇమ్మాన్యుల్ గారు? మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గెలుస్తారు, ఆ విషయం మీకు తెలుసు. అలాంటిది మీరు సంజన గారు సెలెక్ట్ చేసుకోవడం రాంగ్. సో దాన్ని మళ్ళీ మీరు రీజన్ చెప్పారు చూడండి, వరస్ట్ రీజన్, అది ఇంకా వరస్ట్. నాకు అది అక్కడ మాత్రం కొంచెం ఇమ్మాన్యుల్ గారు నచ్చలేదు. బట్ ఏం చేయలేము అనమాట, ఇంకా జరిగిపోయింది అట్లాగా. అండ్ మన సుమన్ శెట్టి గారు అండ్ తనుజ గారు ఆడారు అనమాట. దాని సుమన్ శెట్టి గారు విన్ అయ్యారు. ఈరోజు వస్తుంది, అది టెలికాస్ట్ అవుతుంది. సో అది కూడా చాలా బాగా అనిపించింది. సో అలా అంటున్నా, పోటీ తీసుకునే దగ్గర ఎలా ఉండాలి, టఫ్ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు తనుజనే తీసుకున్నట్టుంది సుమన్ శెట్టి గారిని నాకు తెలిసి. సో అలా తీసుకోవాలి. కాంపిటీషన్ అంటే చూసే వాళ్ళకి బాగుంటుంది, ఆడేవాళ్ళకి బాగుంటుంది, బాగుంటుంది అన్నమాట టీఆర్పీ పరంగా కూడా. భరణి గారి పరిస్థితి ఏంటి? తనుజ ఏమన్నా యూజ్ చేసుకున్న పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నట్టు అనిపించిందా ఫ్లవర్ టాస్క్లో? అలా ఏం లేదండి, యూజ్ చేసుకోలేదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు. కానీ డిమోన్ పవన్ ఫస్ట్ వీళ్ళ మీదకి వచ్చాడు కదా గేమ్లో. సో అందువల్ల వీళ్ళిద్దరు ఏంటంటే కాపాడుకునే విషయంలో ఇద్దరు ఒకటి అయిపోయారని ఫీలింగ్ వచ్చింది అంతే. అంతేగాని ఈ అమ్మాయిని సేవ్ చేయడానికి ఈయన ఆడుతున్నట్టయితే నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఆయన కూడా ఏం ఆడుతున్నాడు నాకు ఎక్కడ అనిపించట్లేదు. అర్థం కాలేదు. ఆగమని చెప్పి సైగ చేసింది కదా తనుజ ఫస్ట్ ఆయన ఆడతా అని చెప్తే, దేనికి ఆమె ఆగమని చెప్పింది? అండ్ తర్వాత కూడా మనకేం మనమే ఆడినాం కదా అని చెప్పి నాకు ఆ విషయంలో అనిపించిందండి. ఎందుకంటే మేబీ తనుజ గారు పక్కన బర్నీ గారు ఉంటే ఎంతో కొంత బర్నీ గారు సపోర్ట్ చేస్తారేమో అని ఫీల్ మన అమ్మాయికి వచ్చింది కాబట్టి ఆపిందేమో అని అనిపించింది. బట్ సర్లేండి, ఇప్పుడు ఎన్ని మాట్లాడినా ఇది నిజమే, ఫస్ట్ నుంచి చూస్తే నిజం. ఇది కొత్తగా ఈరోజు చూసింది కాదు కదా ఇది. సో అట్లా మీకు తెలియంది కాదు, మనం అనుకుంది కాదు. అంటే ఎట్ ద ఎండ్లో కూడా మనమే ఆడినాం కదా, మళ్ళీ సపోర్ట్ లేదు అని చెప్పి చూపించుకోవడం కోసం ఆ వర్డ్ అనడం దేనికి అని. అదే అండి, మళ్ళీ ఆ అమ్మాయి గేమ్ ఆడిన తర్వాత మళ్ళీ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా నాకు తెలిసి వీళ్ళు ఇలానే అనుకుంటారని. మీరు అలా చేసినప్పుడు మేము అలానే అనుకుంటాం కదా, అది నేను చెప్తున్నాను. మీరు అలా చేయకుండానే మేము అలా అనుకోము కదా. మేబీ మీరు అక్కడ బర్నీ గారు మీరు వెళ్ళిపోండి, మీ ఇష్టం, ఏ రౌండ్లో వెళ్తారంటే ఆ రౌండ్లో వెళ్ళిపోండి, నేను ఆడేటప్పుడు మాత్రం మీరు ఉండొద్దు అంటే అది హైలైట్, మనకు కూడా బాగా అనిపించుండేది. బట్ ఇది మాత్రం అక్కడ జరగలేదు. మరి ఎప్పుడు మనం అలానే అనుకుంటాం, సపోర్ట్ తీసుకుంటుందనే అనుకుంటాం కదా. సో అట్లా. బట్ ఎనీవే సపోర్ట్ తీసుకోపోయినా ఫ్లవర్ గేమ్లో పక్కన పెడితే ఇంకో గేమ్లో సుమన్ శెట్టి గారితో మంచి ఫైటే ఇచ్చింది. బాగానే ఆడుతుంది, తను కూడా బాగానే ఆడుతుంది. మ్యాచ్ గేమ్ ఎలా అనిపించింది? లెక్కలు నాకు ఇమ్ము గారికి అంత మ్యాథ్స్ వచ్చని నాకు తెలియలేదండి బాబు, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా అక్కడ ముగ్గురు అబ్బా పెట్టారా ఈ టాస్క్, కళ్యాణ్ గారు విన్నర్ బాబు అని ఫస్ట్ అనేసుకున్నాను. బట్ ఎక్కడ తగ్గలేదు, మనోడు విన్నర్ అయ్యాడనమాట. సో ఇప్పుడైనా ఆలోచించండి, బుద్ధి బలం అయినా కన్న బలం అయినా ఏదైనా సరే, ఒక బాండింగ్ అయినా సరే, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ అయినా సరే, ఆల్రౌండర్ ఎవరు అంటే ఇమ్మాన్యుల్ గారు అని చెప్పి నేను గేమ్తో కూడా నిరూపించుకున్నాడు మళ్ళీ. సో చూసి ఓట్లు వేయండి అని నేను కోరుకుంటున్నాను అనమాట. ఎందుకు మరి ఇమ్మాన్యుల్ గారికి తక్కువ ఓట్లు పడుతున్నాయి? సీరియల్ పరంగా మన తనుజకి వెళ్ళిపోతుంది, ఓకేనా. ఆర్మీ పరంగా మన ఆర్మీ కళ్యాణ్ గారు వెళ్ళిపోతున్నారు. ఈయన ఏ పరంగా వెళ్తాడు?
నవ్వుకుంటాం, మనం చూసి హ్యాపీగా నవ్వుకుంటాం, అన్నీ గుర్తురాదు. ఆ నవ్వి 5 నిమిషాల్లో మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ నవ్వు. అది ఎవరి వల్ల నవ్వుకున్న ఆ కృతజ్ఞత మనకు ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎవరి వల్ల మనం ఇన్ని రోజులు బిగ్ బాస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అయ్యామన్న కృతజ్ఞత ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆయన జోకులే కాదు, కామెడీయే కాదు, గేమ్ కూడా ఆడుతున్నాడు రా బాబా, ఆ తెలివితేటలు కూడా మనకు ఉండాలి. ఇవన్నీ ఆలోచించి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇట్లా చేయరని నా ఫీలింగ్ అండి. సంజన గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? సంజన గారి గేమ్ ఎస్, షీఈ్ వెరీ గుడ్ ప్లేయర్ అండి, బాగా ఆడుతుంది ఈ మధ్య. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారండి? సుమన్ శెట్టి గారు అనుకుంటున్నానండి. దేనికంటే ఆయన సేఫ్ నామినేషన్స్ చేస్తున్నారు కదా, సో అది చాలా సిల్లీగా చేసేస్తున్నారు నామినేషన్స్ కూడా, సో అది కరెక్ట్ కాదు, అందుకని అనమాట. అట్లా ఒకవేళ ఆయన గెలిస్తే, ఇప్పుడు టాస్క్ లో కూడా ఆయన గెలిచాడు కదా, మేబీ నెక్స్ట్ టాస్క్ లో కూడా ఒకవేళ ఆయన గెలిస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఇఫ్ పాసిబుల్? ఒకవేళ ఆయన గెలవడు అనుకుంటున్నాను. ఒకవేళ గెలిస్తే మాత్రం బర్నీ గారు ఆర్ సంజన గారు అవుతారు, వీళ్ళిద్దరిలో. ఎస్,